ఈరోజు కొంతమంది దురాగతాలు చేసి సమయం వాళ్ళదని నిరూపించుకున్నారు. ఓకే, మనకు రాదు సమయం, మనకెవడు దేవుడు సమయం. అప్పుడు వాళ్ళకి జరిగే తీర్పు వాళ్ళకి జరిగింది. ఎవరికి నిర్ణయించబడిన సమయంలో వాళ్ళు ఆడతారు ఆట. ఇప్పుడు శత్రువులు ఆడారు, ముందు దేవుడి చిత్తం అయితే మనం ఆడేటట్టు దేవుడు చేస్తాడు. ఇప్పటి వరకు నీ శత్రువులకు సమయం ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు నీకు ఇస్తాడు సమయం నా దేవుడు. ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకో. నిన్ను ఏడిపించిన వాళ్ళకి సమయం ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు వాళ్ళ సంగతి తేల్చడానికి నీకు ఇస్తాడు సమయం దేవుడు. పూర్తి నిశ్చేతతో చెబుతున్నాను నేను. ఇశ్రాయేలును శ్రమ పెట్టడానికి ఐగుప్తులకి ఒక టైం ఇచ్చాడు, వాళ్ళకి న్యాయం చేసి వెండి బంగారాలు స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళకి సమయం ఇచ్చాడు. నిన్ను ఎగతాళి చేసే వాళ్ళకి, హేళన చేసే వాళ్ళకి, నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళకి ఇప్పటిదాకా సమయం ఇచ్చాడు. అయిపోయింది వాళ్ళ సమయం, ఇక నీ సమయం స్టార్ట్ అయింది. అడుగడుగున నాకు ఇలా చెప్పుకుంటూ నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చాడు నా తండ్రి. బాధపడకరా, వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నీ సమయం స్టార్ట్ చేస్తాను నేను. నవ్వనీరా, సాక్ష్యం ఉండాలి కదరా. ఎగతాళి చేయనీరా, సాక్ష్యం ఉండాలి కదా. తృణీకరించనీరా, కొద్దిగా పెయిన్, నొప్పి భరించు. రేపు ఆనంద బాష్పాలతో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి కదా. మనల్ని ఆడుకోవటానికి సైతానికి అవకాశం ఇచ్చే దేవుడు, వాడిని ఆడుకోవటానికి మనకు కూడా సమయం ఇస్తాడు. ఆ సమయం ఆయన చేతుల్లో ఉంది, కాలమే ఆయన. ఏబును ఆడుకోవడానికి వాడికి టైం ఇచ్చాడు, తర్వాత ఏబు వాడిని ఆడుకున్నాడు, రెండంతలుగా దీవించబడ్డాడు. స్నేహితులు విమర్శించి పొడిచి గాయపరిచారు ఏబుని. చివరికి వాళ్ళ టైం అయిపోయింది, ఏబు టైం వచ్చింది. ఏబే వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళు అయిపోయేవాడు. ఎంత వాక్య సత్యం. నిన్ను ఆదరించడానికి, ప్రోత్సహించడానికి